పల్నాడు జిల్లాలోని మాచర్ల వినుకొండ ప్రాంతంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. వినుకొండలో వెంకుపాలెంలో కిడ్నాప్ కలకలం రేపింది. నాగరాజు అనే వ్యక్తిని దుండగులు కిడ్నాప్ చేశారు. ఆటోలో వెళుతున్న నాగరాజుని అడ్డగించి దాడి చేశారు. బొలెరోలో వచ్చి కిడ్నాపర్లు హంగామా చేశారు. నాగరాజుతో పాటు ప్రయాణిస్తున్న మరో ఇద్దరిపై దాడికి పాల్పడ్డారు. నాగరాజుని చితకబాది వాహనంలో తీసుకువెళ్లారు నిందితులు. నాగరాజు ఆచూకీ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. వినుకొండ అయితే నేను జంగమేశ్వరపాడులో దుర్గిమల జంగమేశ్వరపాడులో పెళ్లి చేసుకున్నాను. ఆ పార్టీ గొడవల వల్ల మొత్తం ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. వాళ్ళు ఈ రోజు ఉదయం రోజులాగే కూరగాయలు వేసుకొని వ్యాపారానికి వెళ్తుంటే ఉదయం 8 గంటల లోపల వాళ్ళకి పార్టీ గొడవలు ఉండబట్టి వల్ల ఒంటేరు నాగరాజు అనే వ్యక్తిని బామ్మర్దిని ఎగలటూరు వెంగుపాలెం కురవ కాడ అడ్డుగెలిచి దాడి చేశారు. కత్తులు గొడ్డలతో దాడి చేసి నేను అడ్డం బొద్దులకి నన్ను కానీ కత్తితో తల మీద నరికి ఇంకా ఆ అబ్బాయిని ఈడ్చుకెళ్ళి కార్లు వేసుకొని తీసుకెళ్ళారు. నా సెల్లు అన్ని కానీ వాళ్ళే తీసుకెళ్ళారు. పల్నాడు జిల్లాలోని మాచర్ల వినుకొండ ప్రాంతంలో జరిగిన కిడ్నాప్ కు సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, గాయత్రి, ఏదైతే ఉదయం జరిగినటువంటి కిడ్నాప్ ఉదంతం ఏదైతే ఉందో ఆ ఉదంతం మాత్రం కరెక్ట్గా చాలా అక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను అయితే ఏర్పాటు చేసిందని తెలుసుకోవచ్చు. ప్రధానంగా కూడా ఇక్కడ ఏదైతే ఆ కిడ్నాప్ ఈరోజు ఉదయం 10 మందితో ఉన్నటువంటి ఒక ఈ బొలెరో వాహనంలో 10 మంది వచ్చారు. 10 మంది వచ్చి అక్కడ ఆటోను అడ్డగించడం జరిగింది. ఆటోను అడ్డగించి దాంట్లో ఉన్నటువంటి నాగరాజును అయితే మాత్రం అనే వ్యక్తిని మాత్రం అతని మీద దాడి చేశారు. అతను అడ్డుకునేందుకు అతని భార్య అయినటువంటి నాగమణి, అలాగే అక్కడ ఉన్నటువంటి వేరే వ్యక్తి అయినటువంటి రవి కూడా అడ్డుకునేందుకు ప్రయత్నించినా కూడా ఈ వెంకుపాలెం దగ్గర ఈ దాడి అయితే జరిగింది. దాడి జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆయన రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా ఎవరెవరైతే అడ్డుకున్నారో వాళ్ళని కూడా చితకబాదినటువంటి నేపథ్యం. ఆ తర్వాత ఆ నాగరాజు ఎవరైతే ఉన్నారో ఆ నాగరాజుని మాత్రం ఆ బొలెరో వాహనంలో తీసుకొని సమీపంలో ఉన్నటువంటి అడవుల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా అక్కడ పరిస్థితి అయితే మాత్రం కొంత ఉద్రిక్తంగా ఉంది. ఆ ఉద్రిక్తంగా ఉన్నటువంటి నేపథ్యంలో వినుకొండ, అదేవిధంగా కూడా మాచర్ల ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో మాత్రం పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఎక్కడికక్కడ కూడా కిడ్నాప్కి సంబంధించి ఆ కిడ్నాప్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. కిడ్నాప్ అయినటువంటి నాగరాజు ఎక్కడున్నాడు ఏంటి అనే దాని మీద మాత్రం పూర్తిగా కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. ఇప్పటికే సమీపంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా కోఆర్డినేట్ చేసుకొని అక్కడైతే ఎక్కడికక్కడ కూడా వాళ్ళు సెర్చ్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా ఈ నాగరాజు అక్కడ ఉన్నటువంటి జంగమేశ్వరంపాడుకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను ఆ గ్రామంలో వైసీపీ నేతగా, ప్రధాన నేతగా కూడా ఉన్నాడు. ఇతను చాలా ఇష్యూస్లో కూడా ఇతను ముద్దాయిగా ఉన్నట్లుగా కూడా తెలిసింది. ప్రధానంగా కూడా అక్కడ జరిగినటువంటి జంగమేశ్వరపాడులో జరిగినటువంటి ఈ ఒక హత్యా ఉదంతంలో కూడా ఇతను ముద్దాయిగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఎప్పుడైతే టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఇతను గ్రామాన్ని వీడి సమీపంలో రావడం జరిగింది. ఆ సమీపంలో కూడా లేకుండా కూడా వినుకొండ రావడం జరిగింది. వినుకొండ వచ్చి అక్కడ తన కుటుంబంతో కలిసి కూరగాయల వ్యాపారం చేస్తూ జీవిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఇతని యాక్టివిటీస్ మొత్తం కూడా గమనించినటువంటి ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రత్యర్థులందరూ కూడా ఇతని మూమెంట్స్ అన్నింటినీ కూడా పూర్తిగా అబ్జర్వ్ చేసిన తర్వాత ఈరోజు వెంకుపాలెం దగ్గర వస్తున్నటువంటి నేపథ్యంలో అది మొత్తంగా వాళ్ళు అయితే మాత్రం ముందుగా ఒక స్కెచ్గా ప్లాన్ వేసిన పరిస్థితి. ప్లాన్ వేసుకొని బొలెరో వాహనంలో రావటం, బొలెరో వాహనంలో వచ్చేసి ఒక్కసారిగా కూడా ఆటోని ఆ బొలెరో వాహనంతో ఢీ కొట్టడం జరిగింది. వెంటనే ఆ వాహనం దిగి లోపే వాళ్ళు అక్కడికి వచ్చేసి నాగరాజుని అయితే మాత్రం బయటికి లాగి కిడ్నాప్ చేసిన పరిస్థితి. కిడ్నాప్ చేసే సమయంలో అడ్డగించినటువంటి ఆయన భార్యని, ఇంకో వ్యక్తిని కూడా తీవ్రంగా కూడా కొట్టడం జరిగింది. ఇక నాగరాజుని అయితే మాత్రం అక్కడ
విచక్షణారహితంగా దాడి చేశారని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత బొలేరో వాహనం తీసుకొని సమీపంలో ఉన్నటువంటి అడవుల్లోకి ఈ వాహనాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలోనే ఇందాక వాళ్ళ భార్య ఎవరైతే నాగరాజు భార్య ఉందో ఆ నాగరాజు భార్య మాట్లాడుతూ మాత్రం ఆమె చెప్తున్న విషయం ఏంటంటే ఇక ఆ తీసుకెళ్లేటువంటి ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో తమ భర్తని చంపేసి ఉంటారని అయితే మాత్రం ఆమె అయితే మాత్రం తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే ఈ కేసును ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. ఛాలెంజ్గా తీసుకొని అక్కడైతే మాత్రం పూర్తిగా కూడా ఆ సరౌండింగ్స్ అంటే ఇక్కడ మాచర్ల కానివ్వండి అటు వినుకొండ ఈ రెండు ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించి ప్రతి వాహనాన్ని కూడా తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎక్కడైతే అటవీ ప్రాంతం ఉందో అటవీ ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో కూడా తనిఖీ చేస్తున్నట్టు తెలిసింది. పోలీసులకి సంబంధించి పోలీసులు కూడా అలర్ట్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది అక్కడ. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.